ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కలర్ ఇండికేషన్ ఏ విధంగా చూపిస్తుంది అండ్ బ్రాంచ్ వైజ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫైనల్ గా సేవ్ ఎలా చేసుకోవాలి డీటెయిల్ గా కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒక క్యాండిడేట్ అనేది కూడా మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి అలాగే డిప్లొమాకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ పాలిసెట్ 2024 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ లాగిన్ మేము క్లిక్ చేసుకున్న వెంటనే మీకు లాగిన్ ఐడి, హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అనేది అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేస్తారు. ఒకవేళ జనరేట్ పాస్వర్డ్ కానీ లాగిన్ ఐడి కానీ ఒక సపరేట్ వీడియో చేశాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే మీకు వస్తుంది. సో లాగిన్ మేము క్లిక్ చేసుకున్న వెంటనే సైన్ ఇన్ అనే ఆప్షన్ ఒకటైతే ఉంటుంది. సో సైన్ ఇన్ మేము క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఏవైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశారో ఈ స్టెప్స్ అన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ లో వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే అతి తక్కువ చార్జెస్ తో అయితే మీకు కంప్లీట్ గా అయితే చేస్తాం. బయట ఏదైతే నెట్ సెంటర్ లో కానీ డౌన్లోడింగ్ సెంటర్ లో కానీ ఎంతైతే ఛార్జ్ చేస్తారో ఆ ఛార్జ్ తో మేము తక్కువ ఛార్జెస్ తో మీకు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ గా అయితే పెట్టి మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యే వరకు మాదే బాధ్యత. సో ఈ నంబర్ కి మీరు వాట్సాప్ అయితే చేయండి. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అండ్ మీరు మొబైల్లో కంటే పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ చేసుకోండి. ఎందుకంటే మొబైల్లో చిన్న స్క్రీన్ అయితే ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్ ఇంటర్ఫేస్ అయితే అవ్వదు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెక్ చేసుకోండి. అండ్ మనకి కలర్ ఇండికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇలా మనకి ఇంటర్ఫేస్ చూపిస్తుంది అని చెప్తున్నారు. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇక్కడ అలాట్మెంట్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఏ విధంగా ఉంటాయి, ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కిందన జనరేట్ వన్ టైం పాస్వర్డ్ అయితే మీరు లాగిన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ ఫామ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు ఆప్షన్ ఎంట్రీ అండ్ హెల్ప్ స్క్రీన్ అండ్ లాగౌట్ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో క్లిక్ హియర్ టు ఆప్షన్ ఎంట్రీ క్లిక్ చేసాం అనుకోండి డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కనీసం ఒక డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ సెలెక్ట్ చేయండి. నేను ఏ డిస్ట్రిక్ట్ లో కాలేజీలు కావాలనుకుంటున్నాను ఆ డిస్ట్రిక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజీలు మాత్రమే వస్తాయి. ఒకవేళ నేను 2 డిస్ట్రిక్ట్లు పెట్టాను, ఇప్పుడు 2 డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని కాలేజెస్ వస్తాయి. నేనైతే అన్ని డిస్ట్రిక్ట్లు నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని డిస్ట్రిక్ట్లు అంటే ఏపీలో ఉన్న అన్ని గవర్నమెంట్, ప్రైవేటు, ఎయిడెడ్ పాలిటెక్నిక్లు అన్ని నేను ఆప్షన్లు ఇవ్వాలనుకుంటున్నాను. లేదు మీకు అన్ని ఆప్షన్లు వద్దు, నాకు ఓన్లీ ఏదైతే మీకు డిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నా పలానా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లోనే సెలెక్ట్ చేసుకున్నా, ఆ డిస్ట్రిక్ట్ లో అన్ని కాలేజీలు కావాలనుకుంటే ఎక్కువ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటారు. లేదు అన్ని ఆప్షన్ పెట్టుకుంటే అన్ని ఆప్షన్ అన్ని పెట్టుకున్నాను. ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా పేజ్ అనేది ఈ విధంగా రోల్ అయిపోయి క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, జెండర్ చూపిస్తుంది, క్యాస్ట్ చూపిస్తుంది, పైన చూసుకోవచ్చు ఆప్షన్ ఎంట్రీ ఫామ్, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, ర్యాంక్ చూపిస్తుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎస్ పెట్టుకుంటే ఎస్ అని చూపిస్తుంది, నో పెట్టుకుంటే నో. కింద చూసుకోవచ్చు 1 2 3 4 5 6 6 ఆప్షన్లు చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అయితే మీరు ముందుగా ఏమైనా సేవ్ చేసుకొని పెట్టుకుంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అయితే వస్తాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఒకవేళ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ కానీ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఆఫ్టర్ ఇన్సెట్టింగ్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి డిస్ప్లేడ్ అయితే మనం లాస్ట్ ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి ఏవైతే న్యూ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ న్యూ ఆప్షన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ మనకి ఎలాంటిది వద్దనుకుంటే డిస్ప్లే క్యాండిడేట్ డేటా మీద క్లిక్ చేస్తే అదే విధంగా బ్యాక్ వచ్చేస్తుంది. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసాం అనుకోండి ఏదైతే మనం సేవ్ చేసి పెట్టుకున్న ఆప్షన్స్ ఇచ్చామో సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అండ్ సేవ్ చేసిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అంటే ప్రింట్ కావాలనుకుంటే వ్యూ అండ్ ప్రింట్ అండ్ చేంజ్ పాస్వర్డ్ ఒకవేళ మీకు వచ్చిన పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే పాస్వర్డ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. ఓకేనా, ఇక బ్యాక్ కి వెళ్దాం. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇక్కడ చూసుకోవచ్చు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే
ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఒకవేళ రాకపోతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత మనకి ఇండికేషన్ చూసుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజీకి ఒక ఇండికేషన్, గర్ల్స్ కాలేజీకి ఒక ఇండికేషన్, మైనారిటీకి సంబంధించి ఒక ఇండికేషన్, ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఒక ఇండికేషన్. అంటే ఇక్కడ మనకి ఇండికేషన్స్, ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడ నాకు గ్రీన్ కలర్ లో ఉంది ఇక్కడ మైనారిటీ కాలేజ్, ఇక్కడ నాకు వెల్లో కలర్ లో ఇండికేషన్ చూపిస్తుంది ఇది ప్రైవేట్ కాలేజ్, ఇక్కడ మనకి పింక్ కలర్ లో చూపిస్తుంది ఇది మనకి గర్ల్స్ కి సంబంధించి ఇక్కడ మనకి ఈ కాలేజ్ అంటే ఉమెన్స్ కాలేజ్. అయితే ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే నువ్వు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకోని అనుకుంటున్నావో అంటే డిస్ట్రిక్ట్ పెట్టున్నావో ఆ డిస్ట్రిక్ట్లు అన్ని కూడా వచ్చేస్తాయి. అయితే నాకు ఈ ఏబిఆర్కే కాలేజ్ ఒకటి ఉంది. ఈ కాలేజ్ ఫుల్ నేమ్ నీకు తెలియదు. దీని మీద నువ్వు ఇలా క్లిక్ చేసావు అనుకోండి ఇక్కడ కాలేజ్ చూసుకోవచ్చు. కాలేజ్ నేమ్ చూపిస్తుంది ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. రీజన్ ఏయు, కాలేజ్ టైప్ ప్రైవేటు, మైనారిటీ కో ఎడ్యుకేషన్ అన్ని చూపిస్తుంది. సో సింపుల్ గా ఎక్కడ మీరు తెలుసుకోవచ్చు ఏ కాలేజ్ మీరు పెట్టాలనుకుంటున్నా. బై మిస్టేక్ మీరు పెట్టుకున్నా ఇక్కడ నాకు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏదో ఇక్కడ గిట్స్ కాలేజ్ ఏదో ఉంది. సో ఇది నాకు తెలియదు. ఈ కాలేజీని సెలెక్ట్ చేస్తే గున్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ విశాఖపట్నం పరిధిలో అయితే ఉంది, ప్రైవేట్ కాలేజ్. ఓకే, ఇక్కడ నాకు పింక్ కలర్ లో ఒక కాలేజ్ చూపిస్తుంది. ఇక్కడ నువ్వు ఇలా క్లిక్ చేసిన వెంటనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ చోడవరం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకేనా, ఒక్కొక్క దానికి. సో సింపుల్ గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ కాలేజ్ నువ్వు పెట్టుకున్నావు. అయితే ఈ కలర్ ఇండికేషన్ మీకు అయితే పర్ఫెక్ట్ గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను గవర్నమెంట్ కాలేజ్ లో ఏడిఎన్కే ఈ కాలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది. ఈ కాలేజీలో ఏవైతే నాకు బాక్సులు చూపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. సిఎంఈ బ్రాంచ్ ఒక బాక్స్, ఈసీఈ బ్రాంచ్ కి బాక్స్ చూపిస్తుంది. ఇంకా త్రిబుల్కి మెకానికల్ కి కాలేజీలో బాక్స్ చూపించడం లేదే అంటే ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ లేదని అర్థం. ఓకేనా, ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకి వేరే కాలేజీలో ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కింద బాక్సులు చూపిస్తున్నాయి. సివిల్ ఉంది, సిఎంఈ ఉంది, ఈసీఈ ఉంది, త్రిబుల్ ఉంది, మెకానికల్ ఉంది. ఇక్కడ మనకి ఏ కాలేజెస్ లో ఏ సీట్స్ ఉంటాయి ఆ బాక్సులు మాత్రమే ఓపెన్ అవుతాయి. రిమైనింగ్ బాక్సులు అయితే ఓపెన్ అయితే అవ్వవు. సివిల్ ఇంజనీరింగ్ కి సిఐవి ఇదొక కోడ్, సిఎంఈకి సిఎంఈ అండ్ ఈసీకి ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి మనకి ఈసీఈ కోడ్, త్రిబుల్కి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కి మనకి త్రిబుల్ కోడ్, మెకానికల్ ఇంజనీరింగ్ కి ఎంఈసి, మైనింగ్ ఇంజనీర్ కి ఎంఐఎన్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇక్కడ మనకి చూసుకొచ్చే మైనింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే నేను గవర్నమెంట్ కాలేజ్ లో బ్లూ కలర్ ఏదైతే చూపించిందో ఇందులో నేను సిఎంఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్ 1 ఒక ఆప్షన్ ఇచ్చాను. అదే కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో నాకు ఈసీఈ కావాలి లేదంటే అలా వదిలేస్తావు. నాకు ఈసీఈ కావాలంటే 2. ఇదే కాలేజీలో వేరే కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాను. వేరే కాలేజీ కింద ఒక కాలేజ్ ఉంది కదా ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక కాలేజు ఇక్కడ మనకి ఒక కాలేజ్ ఇక్కడ మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ కాలేజ్ నాకు కిందకి వెళ్తే సివిల్ నాకు సిఎంఈ ఆప్షన్ కావాలి. ఇందులో 1 2 పెట్టుకున్నాం. తర్వాత 3rd ఆప్షన్ ఇదే కాలేజీలో నాకు 4th త్రిబుల్ కావాలనుకుంటే పెట్టుకుంటాం. నాకు ఈ కాలేజీలో త్రిబుల్ వద్దు నాకు సిఎంఏ కావాలనుకుంటే వేరే కాలేజీకి వెళ్తాం. ఇందులో 4th ఆప్షన్ పెట్టుకుంటాం. నాకు వేరే కాలేజీ కావాలి 5th ఆప్షన్ పెట్టుకుంటాం. నీకు కాలేజీ పరంగా ఏ బ్రాంచ్ కావాలి ఆప్షన్ అనేది నువ్వు ప్రిఫర్ చేసుకోవాలి. అంటే నువ్వు పెట్టే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, 3rd ప్రిఫరెన్స్, 4th ప్రిఫరెన్స్, 5th ప్రిఫరెన్స్ ఈ విధంగా ప్రిఫరెన్స్లు అయితే ఉంటాయి. మీ ర్యాంక్ తగ్గట్టు ప్రిఫరెన్స్ తగ్గట్టు చెక్ చేస్తారు. సో ప్రిఫరెన్స్లు అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఓకేనా, అంటే ఇది 1 అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, 2 అంటే సెకండ్ ప్రిఫరెన్స్, 3 అంటే 3rd ప్రిఫరెన్స్, 4th అంటే 4th ప్రిఫరెన్స్ ఇలాగా. ఓకేనా, కిందకి స్క్రోల్ డౌన్ చేసాం. పలానా కాలేజీల కిందన కూడా చూపిస్తున్నాయి. ఓకేనా, మనకి 3.5 years కి సంబంధించి కూడా చూపిస్తున్నాయి. అవి టచ్ చేయాలనుకుంటే టచ్ చేయొచ్చు. లేదు ఈ కాలేజీలు ఇక్కడ మనకి 3.5 కోర్సెస్ అన్ని కూడా లేదు. ఇక్కడ మనకి చూసుకొచ్చి డిస్ట్రిక్ట్ లో అన్ని నాకు ఇంటర్ఫేస్ కిందకి జూమింగ్ అంటే మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే కాలేజెస్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఎవ్వరు వర్రీ పడదు. ఇక్కడ నాకు పైకి స్క్రోల్ డౌన్ చేశాను. ఈ కాలేజీలో ఆర్జీఆర్పి ఈ కాలేజ్ రాజీవ్ గాంధీ ఆర్ఈసిఎస్ పాలిటెక్నిక్ అంట కసింకోట డిస్ట్రిక్ట్ లో ఉంది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్, రీజన్ ఏయు, ప్రైవేట్ పాలిటెక్నిక్. ఓకే క్లిక్ చేశాను. ఈ కాలేజీలో మనకి ఏ కాలేజెస్ ఉన్నాయి మీరే చెప్పండి. సివిల్ ఉంది, దాని తర్వాత సిఎంఈ ఇక్కడ మనకి ఇక్కడ ఆర్జీఆర్పి కదా అనుకున్నాం. ఇందులో మనకి సివిల్ ఉంది. తర్వాత మనకి సిఎంఈ లేదు, ఇక్కడ బాక్స్ చూపించడం లేదు. ఈసీఈ ఉంది, త్రిపుల్ ఉంది, మెకానికల్ ఉంది, మైనింగ్ ఇంజనీర్ లేదు. ఈ బాక్సులు ఏవైతే చూపించాయో అక్కడే మీరు ఆప్షన్లు పెట్టుకోగలరు. ఇక్కడ నేను ఆప్షన్ 6
ఆప్షన్ 7 ఆప్షన్ లైన్ వైజ్ గా పెట్టుకోవాలి. ఇక్కడ బై మిస్టేక్ మీరు 6 పెడితే అక్కడ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, ఆప్షన్స్ లైన్ గా పెట్టుకోండి. ఇవన్నీ పెట్టేసుకొని మీకు అన్ని కూడా పర్ఫెక్ట్ గా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలనుకుంటే ఎన్ని కాలేజెస్ పెట్టుకుంటే అన్ని కాలేజెస్ బెస్ట్. మీకు ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్. ఈ ఆప్షన్స్ అన్ని నేను పెట్టేసుకున్నాను. ఓకే, కిందన సేవ్ ఆప్షన్ అండ్ ఇక్కడ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ డిస్కస్ చేసాం. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అంటే బ్యాక్ వెళ్తుంది, అగైన్ డిస్ట్రిక్ట్ లో మార్చుకోవచ్చు, అదే ఎంటర్ బిట్వీన్. సేవ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు నేను ఏవైతే 10 ఆప్షన్లు పెట్టుకున్నాను ఆ 10 ఆప్షన్లో సేవ్ క్లిక్ చేయాలనుకో, సేవ్ ఇక్కడ చూసుకోవచ్చు నా సేవ్ అయిపోయింది. తర్వాత నేను ఆల్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆల్ టికెట్ ఇచ్చి సేవ్ చేసుకోండి అంటున్నాను. ఆల్ టికెట్ ఇచ్చి సేవ్ ఆప్షన్. తర్వాత వ్యూ అండ్ ప్రింట్, అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను కదా, వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే నాకు ప్రింట్ వచ్చేస్తుంది, డైరెక్ట్ గా నాకు ప్రింట్ వచ్చేస్తుంది. ఓకేనా, డైరెక్ట్ గా నాకు ఇక్కడ చూసుకొచ్చారు, ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్, డిస్ప్లే క్యాండిడేట్, ఇక్కడ 3 ఉంటాయి. నువ్వు సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకొని ప్రింట్ ఇచ్చుకుంటావు. ఓకేనా, లేదు పాస్వర్డ్ ఏమైనా ఇది అయితే మీరు పాస్వర్డ్ మార్చుకోవాలని చేంజ్ పాస్వర్డ్. లాగౌట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నేను లాగౌట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చిన ఇండికేషన్ చూపిస్తుంది మీరు ఓకే బ్యాక్ వెళ్ళిపోవాలనుకుంటున్నారా, కన్ఫర్మ్. ఇక్కడ క్యాన్సిల్ కొడితే బ్యాక్ ఆగిపోతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇదే సింపుల్ ప్రాసెస్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఎవరు వర్రీ పడద్దు, సింపుల్ గా టైం తీసుకొని పీసీలో కానీ ల్యాప్టాప్ లో చేయండి. సో ఎవ్వరు కూడా వర్రీ పడదు. ఒకవేళ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఏమైనా డౌట్ ఉంది బ్రదర్ అంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచండి. సపరేట్ వీడియో కానీ కామెంట్ సెక్షన్ లో కానీ మీకు రిప్లై అయితే ఇస్తాను. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.